అన్నా మ్యాడ్ మ్యాక్స్ ఇప్పుడే చూసిన సినిమా అంటే ఇది చాలా రోజుల తర్వాత మనం ఎన్నో సినిమాలు చూస్తాం కానీ దీంట్లో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే మ్యాడ్ మ్యాక్స్ నాకే చాలా బాగా నచ్చింది అన్న ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఫన్ అన్న ఏడ తగ్గ అసలు లడ్డు బాయ్ అరే లడ్డనా నమస్తే అన్న ఏం యాక్టింగ్ చేసావు అన్న అంటే సినిమా అంటే మ్యాడ్ అన్న మ్యాడ్ 2 అన్న అసలు వేరే లెవెల్ అన్న అసలు ప్రతి సీన్స్ అన్న ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అన్న ఒక సాంగ్ సీన్ జరిగితే సాంగ్ వస్తుంది సీన్ జరిగితే సాంగ్ వస్తుంది సినిమా అంటే ఇది యూత్ కి కావాల్సిన మూవీ అంటే ఇదే సితారా ఎంటర్టైన్మెంట్ లో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ దిస్ ఇయర్ అంటే మ్యాడ్ మ్యాక్స్ నాకే చాలా బాగా నచ్చింది అండ్ ఇంకొకటి ఎన్టీఆర్ బాంబర్ అన్న ఏం యాక్టింగ్ చేసినావు అన్న ఏం కామెడీ అన్న ఆ గోవాలో పోతారన్న ఆ గోవా సీన్స్ ఉంటుంది ఒక్కొక్క సీన్ మాత్రం సూపర్ 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 ఇంకోటి సంతోష్ శోభన్ బాయ్ అన్న ఏం యాక్టింగ్ చేసినావు అన్న సూపర్ ఇంకోటి ప్రియాంక జోడా గారు అబ్బా హార్ట్ బ్యూటీ అసలు ఏందన్నా ఇన్ని రోజులు ఎడిపోయినావు మేడం మీ అందాలకు చందాలకు అసలు ఎంత చెప్పినా తక్కువే ఇంకోటి స్వాతి రెడ్డి సాంగ్ అసలు ఎగిరెగిరిపోతారన్న యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇదే అన్న మనకు కావాల్సింది ఇది 300 పెట్టినా ఒక 3 hours ఫుల్ ఎంజాయ్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే మ్యాడ్ మ్యాక్స్ సూపర్ మూవీ అన్న ఈ సినిమా మాత్రం యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎవరు మిస్ కాకండి పెట్టిన డబ్బులకు న్యాయం జరుగుతాయని నాకైతే చాలా రోజులు ఫుల్ ఎంజాయ్ చేసిపోయినా మ్యాడ్ మ్యాక్స్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ హీరోలు నలుగురు ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు ఉన్నారు కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు ఈ మ్యాడ్ సినిమా చూడాల ఫస్ట్ సీన్ ఉంది పోయా పెళ్లి సీను పెళ్లి క్యాన్సిల్ అయిపోద్ది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది పోయి స్టోరీ ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ వరకు పోతూనే ఉంటది పాప హీరోకి పెళ్లి కాదు ఈ సినిమానా వస్తాను ఆడికి వస్తాను ఈ మ్యాడ్ సినిమా ఈ సినిమాని ఒక 2 కోట్లు 3 కోట్లు చేశారు అంతే పెట్టంతే మ్యాడ్ సినిమాకి బడ్జెట్ లేదంతే 100,000 కోట్లు పెట్టి ఈ రోజు తీస్తారు ఎన్నెన్నో ఆ సినిమాలు పాపులు అవుతున్నాయి ఏం ఆడట్లా కానీ మ్యాడ్ సినిమాలు ఒక్కసారి మీరు చూడండి మీరు పెట్టిన డబ్బులకి మీరే సాటిస్ఫాక్షన్ అవుతారు మీకు మీరే ఆనంద పడతారు మీ 100 రూపాయలకో మీరు 200కో మీరు సుఖపడాలంటే మీరు ఆనంద పడాలంటే మీరు జాలీగా హ్యాపీగా మీ కుటుంబాలతో సంతోషంగా ఉండాలంటే దయచేసి ఒక్కసారి మ్యాడ్ సినిమా చూడండి పోయి సునీల్ ఇందులో సునీల్ యాక్టింగ్ ఉందా పోయా సునీల్ ఆ గోవా సీన్ అయితే ఆ గోవా సీన్ కానీ ఆ పాట ఉంది ఆ స్వాతి రెడ్డి పాట నా సొంత పేరు స్వాతి రెడ్డి నేను కట్టుకున్నాను ఆ పాట డాన్స్ చేసి నొప్పులు వచ్చేపోయా కాళ్ళు చేతులు ఒక్కసారి మీ సినిమా చూడండి పోయా ఖచ్చితంగా ఈ సినిమాకి అందరు ఫ్యాన్స్ అయిపోతారు ఇంకా సినిమా అయితే ఎవరు ఆపలేడు ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండి వరకు నవ్వుతూనే ఉంటారు అంతే నవ్వి పడిపోతారు అంటే బుగ్గలు ఊరిపోయేలాగా ఎంజాయ్ చేశాను అన్ని బంచెస్ ఆఫ్ పంచెస్ ఉన్నాయి చాలా త్రో అవుట్ వాళ్ళు వేసే పంచెస్లకి నవ్వి పడి చచ్చిపోయినా ఆశ్చర్యపోవాలని అవసరం లేదు అన్నీ ఉన్నాయి బట్ నేను గిల్టీగా ఫీల్ అయింది ఏంటి అంటే ఒక మ్యాడ్ 1లో ఒక స్టోరీ కాన్సెప్టెడ్ స్టోరీ తీసుకొని ఎమోషన్ని కామెడీని రొమాన్స్ని అన్ని మిక్స్ చేసి జనాలకు అందించిన కళ్యాణ్ గారు ఈ సినిమాలో ఎలాంటి కనెక్టివిటీ లేకుండా జస్ట్ పంచెస్తో నవ్విద్దాం అనే థాట్తో ఎలా వచ్చారు అనేది నాకు క్వశ్చన్ మార్క్ నాకు కొంచెం అదొక్కటి అనిపించింది ఇంకోటి ఒక సినిమా ఆడియన్ ఓన్లీ కామెడీ పంచెస్ ఉంటే సినిమా చూస్తాడా నాకు మెయిన్గా అనిపించిన క్వశ్చన్ ఎందుకంటే నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్కి రాలేరు ఒక సినిమా లైక్ ప్రతిదీ కావాలి ఒక సినిమా అంటే ప్రతిదీ కావాలి కాకపోతే ఆల్రెడీ చెప్పేశారు నాగవంశీ గారు వచ్చామా నవ్వుకున్నామా పంచులు వేసుకున్నామా దుబ్బేసామా అని డైరెక్ట్ చెప్పారు ఆయన అయినా కూడా నాకు అనిపించిన ఫీలింగ్ అది ఎందుకంటే ఒక కనెక్టివిటీ లేదే ఏ సినిమాకి మనం కనెక్ట్ అవ్వం ఏదో రీల్స్లో వచ్చే షార్ట్స్లోనో లేదంటే అక్కడక్కడ ఒక 2 పంచులు వస్తే నవ్వుకుంటాం తప్ప సినిమా అంతా పంచులే ఉంటే వీ కెనాట్ యాక్సెప్ట్ ఇంకోటి మ్యూజిక్ విషయంలో 1 or 2 సాంగ్స్ కొంచెం ఇంప్రెస్ చేస్తాయి రిమైనింగ్ అంత ఏమో అనిపించలేదు కానీ దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే హీరో లేదు హీరోయిన్ లేదు కానీ ఎక్కడ వాళ్ళు లేరు అనే ఫీలింగ్ రాలేదు ఉన్న ప్రతి ఒక్కరు హీరోనే కనిపించిన ప్రతి అమ్మాయి హీరోయిన్ ఈ సినిమాలో మెయిన్గా లడ్డుమావ నేను చెప్తున్నా నీకు పిల్లని నేను ఎత్తుకు పెడదా నువ్వు అస్సలు భయపడుకో నీకు బట్టతలు ఉన్నా పర్లేదు ఏమున్నా పర్లేదు పిల్లని నేను ఎదిగి పడదా చూసుకుందాం బరాబర్ పెళ్ళైంది నీకు నా అలాంటి ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మా థియేటర్లో నీకోసం ఏడుస్తున్నాం మేమైతే గుర్తుపెట్టుకో ఏం పర్లేదు మ్యాడ్ 3లో చూసుకుందాం థ్యాంక్ యూ
గోవా సీన్లు అదే మనం జెన్యున్ గా ఫ్రెండ్స్ ఉంటారు కదా మామూలుగా ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా ఊర్లలో ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు కదా పంచులు కామన్ డైలాగులు ఊర్లలో కామన్ డైలాగులు ఎట్లా పంచులు వేసుకుంటావు గమ్మ నువ్వు ఆ డైరెక్టర్ ఆయన పేరు తెలుసా మీకు ఎవరన్నా కళ్యాణ్ అన్న నువ్వు అన్నం తిని డైలాగులు రాస్తున్నావా లేకపోతే అక్కడ గోవలపై మందు దాగి రాస్తున్నావా కానీ జెన్యున్ గా ఊర్లలో పల్లెటూర్లలో ఎట్లా రాసినావో మన కామన్ గా మనం ఫ్రెండ్స్లలో ఎట్లా డైలాగ్ ఇప్పుడే చూసినా నా గుండె మీద ఒట్టు మ్యాడ్ సినిమా సూపర్ హిట్ A2+B2+2AB అన్న A2+B2+2AB ఎందుకు చెప్తున్నట్టన్నా సినిమా బాగుందన్నా నిజంగా మన చాప్టర్ 1 మ్యాడ్ వచ్చేసి చాప్టర్ 1 లో ఎట్లా చూసినాం సినిమా అంత కాలేజ్ సీన్స్ ఉండే కాలేజ్ డ్రా అంటే పైతాఫీలో ఉండే కదా మనకి ఇప్పుడు వచ్చేసి మ్యాడ్ 2 మ్యాడ్ స్క్వేర్ అది బాగుందన్న సినిమా బాగుంది అందరు చూసే సినిమా ఇది నిజంగా అందరు వచ్చి చూడండి కామెడీ జానర్ అన్న మన వైజాగ్ బీచ్ లో ఉంటుంది కామెడీ భలే ఉంటది సూపర్ ఉంటది అబ్బా బాబా తలకాయ మీద సీసా కొడతారన్న రన్నింగ్ లా బాగుంది సినిమా కాన్సెప్ట్ అన్నా అదే అన్న గోవా బీచ్ అన్న అంటే గోవా బీచ్ అంటే పక్కనే ఉంది కదన్న అలా 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 చెప్పేసిన బాగుందన్న అంత బీచ్ సీన్లు బాగున్నాయి మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసి మ్యారేజ్ అన్న లడ్డన్నా ఏం క్యారెక్టర్ చేసినా లడ్డన్నా అంత లడ్డన్న క్యారెక్టర్ అంతా ఇట్లా తిరుగుతూ ఉంటుందన్నా నిజంగా ఇలా సుడిగుండం ఇలా తిరుగుతూ ఉంటుంది చూడన్నా ఇలా తిరుగుతూ ఉంటది అన్న లడ్డన్న బాగా చేసినావు అంత కామెడీ చూడన్నా బాగుంది తమన్ సార్ మ్యూజిక్ బాగా ఇచ్చారు సార్ తమన్ సార్ మ్యూజిక్ బాగుంది ఆర్ఆర్ బాగున్నాయి అందరు బాగా చేశారు సినిమాలో అన్న బాగుంది సినిమా బాగుంది కామెడీ సినిమా మ్యాడ్ సినిమాకి రండి అన్న మ్యాడ్ సినిమా రండి చూడండి అన్న బాగుంది సినిమా బాగుంది అన్న మ్యాడ్ స్క్వేర్ బాగుంది కాన్సెప్ట్ అంటే ఏంటంటే ఒక ఫ్రెండ్స్ ఓరియంటేషన్ మూవీ అన్న మ్యాడ్ 1 అయితే ఎట్లా పోతుందో ఫ్రెండ్స్ ఓరియంటేషన్ లో ఇది డబల్ ఓరియంటేషన్ లో అంటే డబల్ స్లోక్ లో పోతుంది సినిమా ఎంటర్టైన్మెంట్ అయితే ఇంచి పడేసింది ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం మంచిగా నవ్వుకొని ఎంజాయ్ చేయాలంటే వెళ్ళాలి ఇదే సినిమాకి గోవా సూపర్ ఉన్నాయి అన్ని ప్రతి సీన్ చెప్తే పబ్లిక్ కూడా చూడరు సినిమా చెప్పదు కాబట్టి చెప్తలేదు జాతి డబల్ అన్న ఏ సినిమా రేంజ్ ఆ సినిమా రేంజే దీదైతే ఇక వేరే లెవెల్ తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చింపేసిండు అన్న తమన్ అన్న దీన్ని కొట్టుడు అంటే ఇక నేను అనుకోలేదు తమన్ అన్న కొడితే తమన్ అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పాడేసిండు సూపర్ అన్న ఎన్టీఆర్ బాంబర్ది మన ఈయన ఉన్నాడు కదా సందీప్ శోభన్ ఈయన సూపర్ బాగుంది లడ్డు హైలైట్ సినిమా మొత్తానికి లడ్డు హైలైట్ లడ్డు కాన్సెప్ట్ హైలైట్ సినిమా మొత్తంలో నాకు సినిమాలో నచ్చినాయి సాంగ్స్ నచ్చినాయి ఈ లడ్డు కామెడీ సీన్ నచ్చింది సునీల్ అన్న యాక్షన్ నచ్చింది సునీల్ అన్న విలన్ గా మస్త్ సెట్ అయ్యిండు చాలా ప్రతి సినిమాలో ఈ మధ్యలో విలన్ లాగా వస్తుండే ఇల్లు అయితే ఇంకా చింపి పడేసిండు సునీల్ అన్న కాన్సెప్ట్ కూడా చాలా మంచిగా ఉంది సినిమాలో అరే చాలా బాగా అనిపించింది అన్న ఓకే ఫోన్ చేస్తాడు హలో బాయ్ అంటే ఓకే బాయ్ అని చెప్పి కట్ చేస్తాడు కదా అది బాగుంది ఇంకా ఉంటాయి 2-3 సీన్స్ కామెడీ సీన్స్ ఉంటాయి చాలా మంచిగా ఉన్నాయి కామెడీ సీన్స్ సాంగ్స్ అయితే మన స్వాతి రెడ్డి సాంగ్ అయితే హైలైట్ ఉందన్న స్క్రీన్ లో చూస్తుంటే ఒక్కొక్కళ్ళకి ఆడియన్స్ కూడా డాన్స్ చేసే పొజిషన్ ఉంది చెప్పలేమన్నా రాబిన్ హుడ్ ఎట్లుందో చూడలేదు నేను ఇంకా చూసే చెప్పాలి తీసుకోలేదు కదా నాకు చాలా నచ్చి కామెడీ అన్న ఫుల్ కామెడీ